ద్రవిడ సూర్యుడు రచన అన్నవరపు బ్రహ్మయ్య. ద్రవిడ సూర్యుడు ప్రముఖ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య గారు చాలా నిశ్చితంగా సత్యశోధన చేసి తర్వాత వివిధ చోట వివిధ అంశాలను సంకలనం చేసి రాసినటువంటి పుస్తకం ఈ ద్రవిడ సూర్యుడు. ద్రవిడ సూర్యుడు అనగానే మనకి ఖచ్చితంగా గుర్తుకొచ్చేది డిఎంకే అధినేత కరుణానిధి. ఓటమి లేకుండా శాసనసభ్యునిగా బతికున్నంతకాలం పనిచేయటమే కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి చరిత్రకెక్కారు కరుణానిధి గారి గురించి మనం చెప్పుకునే ముందు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ద్రవిడ ప్రాంతంలో ద్రవిడులపై అన్యాయాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ద్రవిడులపై మతాచార్యాల పేరిట లేదా పెత్తందారీతనంతో దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెరియార్ రామస్వామి ప్రభావంతో కానీ లేదా అన్నాదురై ప్రభావంతో కానీ వ్యక్తిగతంగా తాను పడినటువంటి ఆవేదన, వ్యక్తిగతంగా తాను అనుభవించినటువంటి బాధ ఘోషల నుంచి కరుణానిధి ద్రవిడ సమాజానికి ఒక ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా నిలిచారు. తమిళనాట ద్రవిడ ఉద్యమాన్ని బలీయంగా తీసుకొచ్చారు. హిందూ సాంస్కృతిక ఆచారాల ముసుగులో జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా ఆయన ప్రయత్నం చేశారు, వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు, అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. మొదటి నుంచి ఆయన నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. అదే సైద్ధాంతిక విలువలతో తన కుటుంబాన్ని, తన వారసుల్ని కూడా ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చారనేది ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక నాద బ్రహ్మ కుటుంబంలో పుట్టినటువంటి కరుణానిధి బహుజనుల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వారు. వారి మీద ద్రవిడ సూర్యుడి పేరుతో బ్రహ్మయ్య